డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని అప్పు చేసి ఫోన్ కొనొచ్చేమో అని అనుకునేవాళ్ళు. కానీ ఎన్ఫరీ వచ్చిన తర్వాత, ఈఎంఐ బేస్ వచ్చిన తర్వాత మీరు ఒక 3000 పే చేస్తే చాలు, 2000 పే చేస్తే చాలు అని ఎప్పుడైతే బంపర్ ఆఫర్లు క్రియేట్ చేశారు పవన్ గారు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనం హ్యాపీ ఐఫోన్ చూస్తూ ఉన్నాము. ఎంతో మంది హ్యాపీ కస్టమర్స్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అలాంటిది ఈ రోజున యాపిల్ 17 Pro లాంచ్ అయితే అవుతుంది. ఆ సందర్భంగా ఈ రోజు మనందరం కూడా ఒక చోట చేరాం అనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయదు అనమాట. ఈ రోజు మన ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. ట్రెండింగ్ గా ఉంటారు అనమాట. ఆయన ఏం మాట్లాడితే అది వైరల్ అవుతుంది అనమాట. సో బేసికల్ గా మనసు చాలా సున్నితము, బట్ అది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నన్నదర్ వేణుస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వేణుస్వామి గారు గట్టిగా చప్పట్లు మన వేణుస్వామి గారికి. ఎందుకంటే ఎక్కడ మనం ఏ ఒక షోరూమ్ చూడండి, మాల్ చూడండి, లేదంటే బోటిక్ చూడండి, బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకుంటారు, హీరోయిన్స్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తారు. బట్ ఎస్పెషల్లీ ఎన్వరీ మాత్రం ఎంతమంది హీరోయిన్స్ బ్రాండ్స్ చేసినా కూడా మనకి ఎప్పటికీ ఒక బ్రాండింగ్ క్రియేట్ చేస్తూ ఉంటారు వేణుస్వామి గారు. ఫోన్ అన్బాక్స్ చేయడమే కాదు, ఫస్ట్ ఫోన్ పర్చేస్ చేసే ఫస్ట్ కస్టమర్ కూడా ఆయన అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ప్రేమ మాకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీ నుంచి మేము ఇంకా ఎంతో మంచి బిజినెస్ చేసుకుంటూ కూడా ఒక వాల్యుబుల్ ఎథిక్స్ తో ముందుకు వెళ్తామని చెప్తూ ఉంటారు పవన్ గారు. ఇప్పుడు కూడా ఇదే ఆశీర్వాదం ఎప్పుడు ఎన్క్వైరీ మీద ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం వచ్చారు. అండ్ నెక్స్ట్, ఎంతమంది మాట్లాడినా కూడా హీరోయిన్స్ లేకపోతే అందరం కనపడదు కాబట్టి, సో మన బ్యూటిఫుల్ గార్జియస్ ప్రజ్ఞా వెనకాల ఉందన్నమాట. సో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా సినిమాలు చేస్తూ మోడలింగ్ లో కావచ్చు, అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక హీరోయిన్ గా ఎంతో మంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ ప్రజ్ఞ. ఇంకా మరిన్ని మంచి మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ఎలాగో స్టేజ్ మీద వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకా సోది చెప్పను, ఇంకా చాలా లేట్ అయిపోయింది. ల్యాగ్ లేకుండా ఫస్ట్ ఒక ఏవి చూసేద్దాం. కన్ఫర్ ఇది ఏవి ప్లీజ్. Yes, sir. I request heroine Pragna, please come on to the stage. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. గట్టిగా చప్పట్లు ఒకసారి ప్రజ్ఞకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్రజ్ఞ. అలాగే ఏపీ తెలంగాణ యాపిల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్యామ్ గోయల్ గారు అండ్ రాహుల్ గోయల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ ఏపీ తెలంగాణ యాపిల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్యామ్ గోయల్ గారు, రాహుల్ గోయల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఏపీ తెలంగాణ యాపిల్ హెడ్ అర్జు సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అర్జు సార్, అర్జు please come on to the stage. Okay. ఒక మీడియా పిక్చర్ ప్లీజ్.
9 అన్న యాపిల్ అన్న బ్రాండింగ్ మాత్రం ఖచ్చితంగా వేణుస్వామి గారే. ఫస్ట్ మొబైల్ లాంచింగ్ ఆయనే. అలాగే ఈవెంట్ ని సక్సెస్ చేయడమే కాదు, ఆ ఫస్ట్ మొబైల్ పర్చేజ్ చేయడం కూడా ఫస్ట్ ప్లేస్ లో ఆయనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. గట్టిగా చప్పట్లబ్బా. అన్న కింద కూర్చోండి అన్న, కెమెరాస్ రికార్డ్ అవ్వాలి. కొంచెం మొబైల్స్ వాళ్ళందరూ కింద కూర్చోరా ప్లీజ్. చెప్పండి. ఫస్ట్ ఫ్లోర్ నేను నడుచుకుంటూ లోపలికి ఏ 1 2 3 ఒకసారి చప్పట్లు కొట్టండి అబ్బా, సౌండ్ సరిపోట్లా. 1 2 1 2 3 కింద చప్పట్లు కొట్టండి. ఎందుకంటే యాపిల్ అనేది ఒక వైబ్ ఉంటుంది. బేసికల్ గా ప్రతి ఒక్కరికి యాపిల్ ఫోన్ వాడాలంటుంది. ఏ సిరీస్ వచ్చినా కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ గా అయితే ముందుకెళ్తుంటుంది యాపిల్ బ్రాండ్. మొత్తానికి 17 లాంచ్ చేసేసారు వేణుస్వామి గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఫర్ యూ. ప్రో మ్యాక్స్, ఓకే ఓకే, 17 ప్రో మ్యాక్స్. కలర్ కూడా చాలా బాగుంది, మ్యాచింగ్ వేసుకొచ్చారు సార్ కావాలని, అదే కలర్. కలర్ ఒకసారి చూపించండి. అన్న మీరు కొంచెం కూర్చుని చేస్తే వెనకాల కెమెరాస్ రికార్డ్ అవుతాయి. గింబల్ కూడా కొంచెం, ఒక్క నిమిషం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి గారు బ్రాండ్ అంబాసిడరా లేదంటే మీరే బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఫర్ యూకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ మొబైల్ లాంచింగ్ ఉన్నా ఫస్ట్ ఫోన్ మీకే వెళ్తుంది, లాంచ్ చేయడానికి కూడా మీరే వస్తారు. ఏంటి అసలు ఫస్ట్? ఓం నమో వెంకటేశయ్య. మామూలుగా హస్తవాచి అంటాం కదా మనం. సో మనం బ్రాండ్ ఓపెన్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, యజమానికి కలిసి రావడం అనేటువంటిది పెద్ద విషయం. సో పవన్ గారిని చూస్తా ఉన్నాము, ఎక్కడి నుండి ఎక్కడికి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఐఫోన్ అనేది లేదా శాంసంగ్ లగ్జరీ ఫోన్స్, శాంసంగ్ లో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ లగ్జరీ ఫోన్స్ అంటే లైక్ జెడ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ ఫోల్డ్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ ఫోన్స్. అలాగే ఐఫోన్ అంటే ఒక డ్రీమ్ అయిపోయింది, ప్రపంచం మొత్తం ఒక డ్రీమ్ అయిపోయింది. అలాంటి అంత కాస్ట్లీ ఫోన్లు నెట్ పెట్టి కొనాలంటే చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎన్ ఫర్ యూ అనేటువంటిది ఏం చేసింది పవన్ గారు, ఆయన ఆలోచన ఏంటంటే జస్ట్ 0 డౌన్ పేమెంట్ తోని కొన్ని ఫోన్లు, అలాగే జస్ట్ నామినల్ ఒక 1000, 2000, 3000 ఇన్స్టాల్మెంట్, మనం నెట్ కట్టి ఇమీడియట్ ఇన్స్టాల్మెంట్, అది కూడా 0 ఇంట్రెస్ట్ కు చాలా వరకు ఫోన్లు అందించడంతో ఏమైపోయింది అంటే ప్రతి మనిషి ఎవరైతే ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారో లగ్జరీ గాడ్జెట్స్ వాడాలనేటువంటిది, వాళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతా ఉన్నాయి. సో మనం ఏదో ఓపెన్ చేసినాము అన్న కాకుండా జనాల్లోకి సక్సెస్ రేట్ ఎంత అనేది లాస్ట్ 5 సంవత్సరాల నుండి తీసుకుంటే అది ఏదైనా ఎనీ బ్రాండ్ అదర్ శాంసంగ్, యాపిల్, సో నేనే లాంచ్ చేస్తా ఉన్నా. సో తనకి బాగా కలిసి వస్తుంది వెంకటేశ్వర వారి దయ వల్ల. సో అందువల్ల మనం వెంకటేశ్వర వారిని మనము నమస్కరించుకోవాలా. ఆయన దయ వల్ల తన వ్యాపారం సక్సెస్ అవుతున్నందుకు సంతోషపడాలి. సార్ డిస్కౌంట్ అంటారు కదా, మరి బ్రాండ్ అంబాసిడర్ గారు డిస్కౌంట్ ఇప్పుడు పేమెంట్ చెక్ ఎప్పుడు ఫుల్ పేమెంట్ ఇస్తారా? ఆ విషయంలో పర్ఫెక్ట్ వ్యాపారస్తుడు, పర్ఫెక్ట్ మీ దగ్గర పర్ఫెక్ట్ వ్యాపారస్తుడు ఒక్క రూపాయి తగ్గించడు. నా పేరు చెప్పి స్టోర్కి వెళ్ళి వేణుస్వామి గారు పంపించారండి అని ఎంతో మంది వెళ్ళినా 1 రూపాయి తగ్గించడు. కాకపోతే పాపం ఏదన్నా దానికి సంబంధించిన ఏమంటారు
గిఫ్ట్స్ మాత్రం ఇస్తాడు. సో అది ఏం ప్రాబ్లం లేదు. సో ఎవరన్నా నా పేరు చెప్పి కూడా మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి నా పేరు చెప్తే మీకు మేబీ ఈసారి డిస్కౌంట్ ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. అట్లీస్ట్ కొద్దిగానైనా డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, దాంతో పాటు ఏదన్నా మీకు గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకటి దగ్గర 2 గిఫ్ట్స్ వస్తాయి నా పేరు చెప్తే. నాకొక క్రేజియస్ట్ క్వెషన్ ఉంది. అసలు ఎవరినైనా మీరు డిస్కౌంట్ అడుగుతారా అసలు? మీరు నేను అడిగే అడగను. నేను ఛాన్స్ జనాల కోసం చెప్తున్నా. నేను అడగను అంటే అసలు. నేను జనాలు అడగను. ఎలాగో అడుగుతారు సార్. నేను అడగను. వేణుస్వామి నేను ఏదైనా అడగను. కొనే ముందు నేను అక్కడ అడగను. ట్యాగ్ ఎంత ప్రైస్ ఉందో నేను అంతే అడగను. పే నేను ఒకటే చేసేస్తారా? మాట చెప్తా. నేను దట్ ఈస్ మై డ్రీమ్. లైఫ్‌లో నాకున్న ఒకే ఒక డ్రీమ్ ఏంటంటే లండన్‌లో ఒక బిల్డింగ్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్‌లో ఏందంటే ట్యాగ్ అనేది చూడకుండా పర్చేజ్ చేయాలి అనేది ప్రపంచంలో అందరి డ్రీము. నా డ్రీమ్ కూడా అదే. సో నేను లండన్‌కెళ్ళినప్పుడు అక్కడ ట్యాగ్ చూడకుండా నాకు నచ్చిన వస్తువులు నేను తీసుకున్నా. సో లండన్‌లోనే తీసుకోలేదంటే, చూడలేదంటే మనం ఇక్కడేం చూస్తాము. సో ట్యాగ్ చూడను నేను. నా డ్రీమ్ అది. సో అంటే ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ ద లైఫ్ అంటే ట్యాగ్ చూడకుండా వస్తువు కొనడాన్ని ద అచీవ్‌మెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో అందుకని నేనైతే చూడను. మీరు ట్యాగ్ చూడరని ఎప్పుడైనా పవన్ గారికి చెప్పారా? నేను అడగను. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ మీకే లాంచ్ నేను అడగలే. ఫస్ట్ ఫోన్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఎనీ ఫస్ట్ ఫోన్ నేనే తీసుకుంటాను. దాని ప్రైస్ కూడా నేను అడగను. నేను అడిగేది ఒకటి, నాకు 1 టీబీ కావాలా 1 లేదా టీబీ 1 టీబీ. నేను అడిగేది ఒకటే 1 టీబీ. కానీ నా బాధ అర్థం చేసుకొని ఈసారి యాపిల్ వాళ్ళు 2 టీబీ లాంచ్ చేశారు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇప్పుడు మనకు ఇది వరల్డ్ లో స్మాలెస్ట్ అంటే వెయిట్, స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ 179 గ్రాములది ఎయిర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ మిరాకిల్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఆ చిన్నవి 3 అని వస్తుంది సిరీస్. అదేంటంటే మనం మాట్లాడుతుంటే మనము వేరే భాషల ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా, నాకు తమిళ వాళ్ళు అవతల నుండి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అవి చెవులో పెట్టుకుంటే నాకు అది తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వినపడుతుంది. సో తెలుగులో చెప్తుంది. ఎంత గ్రేట్ అంటే ఆ ప్రాబ్లమే లేదు నాకు. అంటే అవతల వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉన్నారు, నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నా. సో అది ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నా చెవులోకి వస్తుంది. సో ఇదంతా ఈ టెక్నాలజీ అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. సో ఐఫోన్ దీంట్లో మనకు చాలా తక్కువ బరువు ఉన్నటువంటి 179 గ్రాములు ఉన్నటువంటి ఐఫోన్ ఎయిర్ అనే ఫోన్ లాంచ్ అవుతుంది. అలాగే నేను చెప్పిన ఎయిర్ పాడ్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఇది ఒక సంచలనం అని చెప్పాలి. సో ఫైనల్ గా ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఈవెంట్ చేస్తున్నాము. ప్రతిసారి మీరే వస్తున్నారు, ఒక ఫోన్ కొంటున్నారు. ఆ ఫోన్లన్నీ ఏం చేస్తున్నారు? సెంటిమెంట్ ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇస్తాను. నా ఇచ్చేస్తున్నారు. ఫోను నీకు మాట ఇష్టం కదా లాస్ట్ టైము. సో ఈసారి నా దగ్గర ఉన్న ఫోన్ నీకే. నాకు అర్థమైంది. నీ క్వశ్చన్ లోనే ఉందని నాకు సార్ అర్థమైంది. మీరు ఆల్రెడీ కెమెరా ముందే చెప్పారు సార్. నాకు దాని గురించి అడగట్లేదు. నాకే డౌట్ ఉంది. 6 మంత్స్‌కి ఒకసారి వస్తారు, ఒక ఫోన్ లాంచ్ చేస్తారు. కొత్త ఫోన్ మీరే కొంటారు. అసలు మీరు బిఫోర్ వాడిన ఫోన్ ఎవరు వాడతారు? ఎవరికన్నా ఒకళ్ళకు నాకున్న ఇప్పుడు టీమ్ లో ఎవరన్నా లేదంటే ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా. అడిగితే ఇచ్చేస్తారు. విత్ డేటా కాదు, డేటా క్లీన్ చేసి ఇస్తా. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటో తెలుసా వేణుస్వామి గారు? ఫోన్ కొనేటప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మినిమం నాకు ఏంటి పెద్ద అసలు? బిగ్ రిలీఫ్ ఏంటంటే, నాకు టెన్షన్ లేనిది ఏంటంటే పవన్ గారికి చెప్తే, మీ అమ్మాయికి ఇస్తారా? మీరే వాడతారా? నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సెలబ్రిటీకి ఇస్తున్నా, ఒక హీరోయిన్కి ఇస్తున్నా. ఎందుకంటే ఈ ఫోన్ ప్రత్యేకించి వాళ్ళు నాకు ఆల్రెడీ 1 మంత్ బ్యాగే చెప్పినారు. సో ఖచ్చితంగా నేను అతి బలవంతంగా ఈరోజు 2 ఫోన్లు బుక్ చేసిన. 2 ఫోన్లు నాకు కావాలని చెప్పిన. సో ఆ 2 ఫోన్లు ఒకటే ఆరెంజ్ కలరు. ఆ 2 ఫోన్లు కూడా ఒకళ్ళు ఇండియాలోనే టాప్ సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్ లేడీ, అండ్ ఒకళ్ళు టాలీవుడ్లో పెద్ద హీరోయిన్. సో వాళ్ళిద్దరికి నేను ఇస్తున్నా. అది నేను గిఫ్ట్గా ఇస్తున్నా వాళ్ళకి. ఓకే. ఎవరికి ఇస్తున్నారో చెప్పారు. ఎవరికి ఇస్తున్నారో చెప్పలేదు సార్. తెలీదు, నాకు కూడా తెలియదు పేరు. ఓకే. సరే. ఎవరికి ఇస్తున్నారో చెప్పరైతే సీక్రెట్ మొత్తానికి. ఓకే. థ్యాంక్ యూ. మొత్తానికి వచ్చారు. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే మీ వెల్కమింగ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్టు పవన్ గారు 12 సంవత్సరాలు అయింది సార్ ఎన్ఫర్ యూ స్టార్ట్ అవును. చేసి. సో ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. కానీ మన వెంట ఉన్న వాళ్ళు చూస్తుంటే సక్సెస్ అనేది అదే ఏంటని కదా. తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మామూలుగా ఫౌండర్ గా పక్కన పెట్టి పవన్ గారిలో మీకు బాగా నచ్చేదేంటి? మార్చుకోవాల్సిందేంటి? ఈ జర్నీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే ఏం చెప్తారు? పవన్ గారిని నేను అబ్జర్వ్ చేసిన దగ్గరకి అయితే నాకు డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో ఏదైనా చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి మనస్తత్వము. ప్లస్ అన్నిటికంటే వ్యాపారస్తుడికి కావాల్సింది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి, జనరేషన్ను బట్టి మనం స్టెప్స్ వేస్తూ ఉండాలి. అంతేగాని నేను అదే పాత చింతకాయ పచ్చడి అని ఏదో ఆలోచిస్తే సెట్ కాదు. సో చాలా ఎక్స్ట్రీమ్గా ముందుకొస్తాడు. చాలా ఎక్స్ట్రీమ్గా కొత్త ఆలోచనలతో ముందుకొస్తాడు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోర్ కాకుండా ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేసినారు. సో జనాలు వాస్తవంగా అమీర్పేటలో సత్యం థియేటర్కి ఎదురుగున్నది. అది ఎలాంటిదంటే
బాంబే మార్కెట్, గుజరాత్ మార్కెట్‌లో చాలా చిన్నగా ఉంటది. అంటే ఉదాహరణ బేగం బజార్ తీసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తది మార్కెట్. ప్రతిరోజు 1,00,00,000 బిజినెస్ అయితది. సో, అట్లాంటి ఒక మార్కెట్ అది. సో, చాలా చిన్నగా కనిపిస్తది షట్టరు. చాలా ఎక్స్‌ట్రీమ్ బిజినెస్ జరుగుతది. అలాగే ఇప్పుడు సెకండ్ ఇంకొకటేమొచ్చిందంటే అమీర్‌పేట్‌లో చర్మాస్‌కి ఎదురుగా ఇంకోటి కూడా ఓపెన్ అయింది. సో, రెండవ బ్రాంచ్. ఈ రెండవ బ్రాంచే కాదు, ఇంకా ఇలాంటివి హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అట్‌లీస్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఒక 20 స్టోర్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, తప్పు పట్టడానికి ఎలాంటిది లేదు. నేను ఆయనకు బిజినెస్ పరంగా ఇచ్చే టిప్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకే అవసరం అనుకుంటే బిజినెస్ టిప్స్ ఇచ్చే రకం. సో, నేను చెప్పే పరిస్థితిలో లేను. నీకు తెలుసు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎలా పిలుచుకోవాలి, ఏ రకంగా వాడుకోవాలి అని ఈయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు. అది నేను కూడా ఒప్పుకుంటాను సార్. అందుకని సో, మనం నేర్పించే స్థాయిలో లేము ఆయనకు. ఓకే. సో, ఓకే. మనం కోరుకునేది ఏందంటే సక్సెస్. సో, ఇలాంటి ఈవెంట్లే కాదు, ఇంకా పెద్ద ఈవెంట్ చేసి నెక్స్ట్ ఫోన్స్‌ను చాలా పెద్ద లెవెల్‌లో లాంచ్ చేసి తను ఆల్‌మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. నాకు తెలిసి మొబైల్ అనగానే పవన్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో, అది ఇట్లనే కంటిన్యూ అవుతుందని కోరుకుందాం. చివరిగా మీ మాటలేంటంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి. సో, ఎవరైనా కూడా ఒక ప్రొఫెషన్‌లో ఉంటే వేరే ప్రొఫెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. పవన్ గారితో పాటు స్టోర్‌లో వాళ్ళ మిసెస్ నర్మదా గారు కనిపిస్తారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ సందేశ్ అబ్బాయి కూడా కనిపిస్తారు. ఉంటాడు. ముగ్గురు కనిపిస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో, ఆ జర్నీ అందరికి అలవాటైపోయింది. మన ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును. ఈ ఫ్యామిలీ కొలాబరేషన్ గురించి మీరేమైనా చెప్పాలంటే ఫైనల్‌గా ఏం చెప్తారు? ఏముంది, ఇప్పుడు భర్త భర్త అడుగుజాడల్లో భార్య, తల్లిదండ్రుల అడుగుజాడల్లో అబ్బాయి. సో, నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ కూడా దించేసిండు. సో, ఖచ్చితంగా చాలా అంటే బయటి వాళ్ళతో వ్యాపారం చేయడము, ఇతరులను అసిస్టెంట్‌గా పెట్టుకోవడము కంటే కూడా కుటుంబ సభ్యులే వ్యాపారం చేయడం వల్ల చాలా ఎక్స్‌ట్రీమ్ బెనిఫిట్స్ ఉంటాయి. అది మనము చెప్పే పరిస్థితులలో లేము. ఎందుకంటే ప్రపంచానికి, భారతదేశానికి చాటి చెప్పిన ఘనత, వ్యాపార రంగంలో ఎలా అభివృద్ధిలోకి రావాలి అనేటువంటివి మెళకువలు నేర్పించినటువంటి ఘనత వైశ్యులది. సో, వాళ్ళు షెట్టీస్ అవ్వచ్చు, వైశ్యులవ్వచ్చు, తెలంగాణలో కోమట్లవ్వచ్చు. ఏ రకంగా తీసుకున్నా సో, అలాంటి ఆహ్, ఆహ్, ఒక దాని నుండి వచ్చినటువంటిది, అది కుటుంబం ఆటోమేటిక్‌గా బ్లడ్‌లోనే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటిది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. కాకపోతే నేను కోరుకునేదేందంటే అందరూ ఒకే దగ్గర పని చేయకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్‌ని పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆదాయము, పబ్లిసిటీ కూడా పెరుగుతుంది అనేది నా ఉద్దేశ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కాబట్టి అసలు ఒక 2 మాటలు మన పవన్ గారు ఏం చెప్తారు వేణుస్వామి గారి గురించి? ఓవర్ టు యూ. ఒక 2 మినిట్స్ ఏం చెప్తారు సార్ సార్ గురించి? సార్ గురించి నేనేమైనా చెప్పాలా? అందరికీ తెలుసు సార్ గురించి. చెప్పాలి సార్. ఎందుకంటే ప్రతిసారి ఒక ఫోన్ కొని, మీకు బిజినెస్ ఇచ్చి, ప్రమోట్ చేసి, బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారాయన. అందుకని మీరు చెప్పాలి, నేను మాట్లాడాలి. అందుకే మా గురువు గారని చెప్తాను. ఒక విచిత్రమైన విషయం ఏందంటే, నా గురించి మంచి చెప్తే ఎవడు చూడడు. నాకు గూడా అలవాటయిపోయింది. మంచి చెప్తే చెవులకెక్కదు. సో, నాకు కొత్తగా అనిపిస్తది. వేణుస్వామి గొప్ప అంటే నాకేదో అదే తిట్టారనుకోండి వెరీ హ్యాపీ. మీకు కూడా తిడితేనే బావుంటదా సార్? చాలా సంతోషం. ఎనీ పబ్లిసిటీ ఈస్ గుడ్ పబ్లిసిటీ. ఎప్పుడే గాని జనాల్లోకి కొంతమంది జాతకాల్లో రాహు ఉచ్చ ఉన్నప్పుడు ఎంత తిడితే అంత జనుల్లోకి ఎళ్తాము. ఈ మంచి ఎవరు? ఇప్పుడు మంచి వేణుస్వామి గొప్ప అంటే చూసేవాడు కూడా చెప్పేస్తాడు. ఇక్కడ అలా. కింద నుంచి ఒకళ్ళు నేను క్వెషన్ అడుగుతానన్నారు. మీరు అలాగే పెట్టుకొని మైక్ ఇస్తాను యాక్చువల్లీ. సార్ థ్యాంక్ యూ అండి. పబ్లిక్ కూడా ఛాన్స్ ఇచ్చినందుకు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద షోరూమ్‌లు ఉన్నాయి హైదరాబాద్‌లో. ఆన్‌లైన్ బిజినెస్‌లో వాళ్ళకి ఒక సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ టీము ఇంత ఉంటది. పవన్ గారిని చూస్తే సోలో వన్ మ్యాన్ ఆర్మీ. అంటే ఫ్యామిలీని పక్కన పెట్టండి. వన్ మ్యాన్ ఆర్మీ. ఒక్కాయనే ఉంటారు. ఆ జరిగే బిజినెస్ చూస్తే ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అక్కడికెళ్లి చూసిన తర్వాత ఏంట్రా ఆయన అసలు నిమిషం అన్నా ఖాళీ ఉంటదా అని చెప్పి. ఏంటి మీరు చాలా మంది సెలబ్రిటీలు విజయ రహస్యాలు చెప్తూ ఉంటారు కదా! అసలు ఏంటి ఏ శకునాలు ఎలా సపోర్ట్ చేస్తాయని. ఆయన జాతకం మాకు ఎక్స్‌పోజ్ చేయాలని కోరుకున్నా. ఆయన విజయ రహస్యం ఏంటి? ఆయన విజయ రహస్యము ఒకటే ఒకటి చెప్తా నేను. చాలా మంది వ్యాపారాలు చేస్తారు. చాలా మంది మేము గొప్పోళ్ళు అనుకుంటారు. కానీ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడము. సో, నీ జీవితానికి నువ్వే సీఈఓ అనేటువంటి మాటను గుర్తిస్తే నీ లైఫ్‌లో నీకు తిరుగులేదు. ఇంకొకటి చాలా మంది చెప్పేదేందంటే, నేను కష్టపడి పైకొచ్చాను అనే మాట ఈ కలియుగంలో ఎవరు మాట్లాడకూడదు. కసితో పైకొచ్చాను. తన్నులు తిని పైకొచ్చాను. దెబ్బలతో పైకొచ్చాను. దేర్ ఈస్ నో డెవలప్‌మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే ఉదాహరణ తీసుకుందాం, బొచ్చ అనేది ఒక చేప పేరు నేను చెప్పింది. అలాగే చిన్న చిన్న చేపలుంటాయి. సో, ఇవన్నీ గూడా మీకు 100-200 మాక్సిమం మనం తినే చేపలు రూ. 400 అంటే కొర్రమీను.
కానీ అన్నిటికంటే ఎక్కువగా పోయే చేప భారతదేశంలో పులస. సో అది 6,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు కేజీ. అదేం చేస్తుంది, గోదావరికి అపోజిట్ డైరెక్షన్లో ప్రవహిస్తుంది. అంటే గోదావరి తూర్పుకు వస్తుంటే ఇది పడమరకి ప్రయాణం చేస్తుంది, అందువల్ల దానికి రేట్ ఎక్కువ. సో ఎప్పుడైతే సమాజంలో మనము ఈ సమాజాన్ని తట్టుకొని మన మీద పడే రాళ్ళని ఇటుకలుగా మార్చి ఇల్లు కట్టుకుంటామో, ఎవడైతే మనల్ని తగలబెట్టడానికి చూస్తాడో ఆ తగలబెట్టే సందర్భంలో ఉన్న నిప్పుతో చలి కాచుకుంటామో అప్పుడే నీకు సక్సెస్ దొరుకుతుంది. సో ఆ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రొటీన్ కి భిన్నంగా ఆలోచించినప్పుడు. అంటే అందరూ షాపులు ఓపెన్ చేసినారు, అందరూ మొబైల్స్ అమ్ముతున్నారు, కానీ తాను ఆలోచించింది ఏంటంటే ₹1 లేకుండా జస్ట్ నీ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తే ఆయన షాప్లోకి నువ్వు ఒక మొబైల్ కొనొచ్చు. సో ఇది ఎవరు చేస్తున్నారు, నువ్వు మొబైల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో బీరువా ఓపెన్ చేసి లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఇన్ని ఆలోచించి నువ్వు అక్కడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి. కానీ ఈయన దగ్గరికి ఏంది, నువ్వు ఉత్తగా అలా సత్యం థియేటర్కి సినిమాకి వెళ్ళిపోయి నీకు సడన్గా ఎదురుగా N4U గుర్తొచ్చింది, షాప్ లోపలికి వెళ్ళిపోయి నాకు మొబైల్ కావాలి అంటే ₹1 లేకుండా 0 డౌన్ పేమెంట్తో నువ్వు ఫోన్ కొనుక్కొని వెళ్ళిపోతున్నావు. సో ఇట్ ఈస్ డ్రీమ్ ఎవరికైనా కానీ, అది నీకు ఆ కళ సాకారం చేస్తుంది. అందుకని ఆయన ఆలోచించే విధానం, నేను అదే చెప్తున్నా, ఎప్పుడు రొటీన్ కి భిన్నంగా ఆలోచించిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, అందుకని తన వ్యాపారానికి తనే సీఈఓ కాబట్టి మన లైఫ్ను మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం అనేది తనను చూసి నేర్చుకోవాలి. సో నేను ఎలాగైతే సమాజంలో డిఫరెంట్గా ఆలోచించి ముందుకు వస్తానో, అంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాను, అలాగే తను కూడా కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఒక బ్రాండ్ అనేది తనకి ఏర్పడింది, ఆ బ్రాండ్ అలా కంటిన్యూ అవుతుంది. సో ఒకటే, కసితో నువ్వు ఏం చేసినా సరే, కసితో ప్లాన్తో ఒక ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. సో దానికి పవన్ గారే నిదర్శనం. పవన్ గారు పులస కాస్ట్లీ, కొనుక్కునే వాళ్ళకి కాదు, ఆయన కాస్ట్లీ. అంటే మనం కట్ చేస్తానొద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మరొక సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ప్రసన్న గొంతులూరి ఉప్పరేతో తన మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. అలాగే ఈ రోజు మన ఫోన్ లాంచింగ్ ఈవెంట్ కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ ప్రసన్న గారు. సో పవన్ గారిని బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 17 ఎయిర్ అన్బాక్సింగ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ప్రజ్ఞ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేయవలసిందిగా. ప్రజ్ఞ గారు, ఓకే. వేణుస్వామి గారు, ప్రజ్ఞ గారు, అలాగే ప్రసన్న గారు, సో ఆల్ ఆఫ్ యూ. ఎయిర్ అన్బాక్సింగ్, కంగ్రాచులేషన్స్ అండి. గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఎయిర్ చాలా స్లిమ్ గా ఉంది, తనలాగే అనమాట. సో అందుకే ఆ ఫోన్ ఇచ్చినట్టు ఉన్నారు. చాలా స్లిమెస్ట్ ఫోన్. వేణుస్వామి గారు ఇప్పుడు డిస్క్రిప్షన్. సో ఇప్పుడు నేను చెప్పినాను కదా, వాళ్ళు అసలు వెయిట్ చాలా తక్కువగా బరువు ఉన్నటువంటి ఫోన్ ఇది. సో దీని పేరు ఎయిర్, iPhone 17 ఎయిర్. సో ఎక్స్ట్రీమ్లీ 179 గ్రాముల వెయిట్ అండి. అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ స్లీక్ మోడల్, చాలా స్లీక్. మనం ఎంత పెద్ద కవర్ వేసినా చాలా సన్నగా, అంటే ఇంతకంటే సన్న ఫోన్ ఉండదు ఇంకా ప్రపంచంలో. అలాగే ఇంతకంటే తక్కువ వెయిట్ ఫోన్ ఉండదు. సో అలాంటి ఒక ఫోన్. ఎస్, వేణుస్వామి గారే మంచిగా దాని గురించి ఎలివేషన్ ఇచ్చేశారు. ఇంత స్లిమ్ ఫోన్ ఇంకెక్కడా ఉండదు అని చెప్పేసి.
సో మామూలుగా లేదన్నమాట. యాపిల్ లవర్స్ అందరికీ కూడా చాలా మందికి ఉంటుంది. చాలా వెయిట్ ఉంటుంది ఫోను. స్లిమ్‌గా ఉండే ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ బెస్ట్ ఫోన్ అయితే వచ్చేసింది మనకి ఎయిర్‌లో 17. థాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. 17 ఎయిర్. సో ప్రాబ్లం ఏముంటుంది, కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చేతిలో ఫోన్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు, గాల్లో ఉంది అంతే. గాల్లో ఉంది. అదే అసలు చాలా లైట్ వెయిట్, వరల్డ్ స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్. 179 గ్రాములు అంటే అసలు ఎక్స్ట్రీమ్, అన్బిలీవబుల్. యెస్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ 2 మినిట్స్. ప్రజ్ఞ. సో సే సంథింగ్. So I'm మిడిల్‌లోకి రండి ఒకసారి. they ప్రజ్ఞ. gave me air because they told me ప్రజ్ఞ. I am also very slim, so better you go and do that one. Yes. So I want to say one word. Chalage slim ga undi this phone, like me. Yeah. So it's really slim and sleek phone for everyone. It's you can put in your pocket like that. What I feel, and I came here to support Pavanji, and already Venuji told a lot about Pavanji. He is giving on no EMIs, less EMIs, and also it's really, I feel it's for middle class people, it's very easy to get iPhone these days because of him. So it's a very nice thing. Anyone can come here, get exciting offers and gifts. And yeah, that's it from my side. I'm supporting him. I came here to support him. So guys, enjoy with new iPhone 17 series. And that's it. Thank you so much. And my one more song is coming this month. That is Parva Povinde. You can watch it. Yes. And I want your love for that also. Yeah. Thank you guys. Thank you so much. Today you morning called me and asked something you wanted for your friend. क्या पूछा था? सुबह कॉल करके पूछा ना, आपका फोन को क्या चाहिए? हाँ, बोलो. Yeah, one friend of mine, his manager, he asked me that EMI में iPhone 17 आता है क्या? मैं इन्होंने बोला नहीं आता है, but अभी बोल रहे आता है, so good for you. Oh, I told him that's why he is giving on EMI. So guys, enjoy. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఇప్పుడు 17 ఫోన్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అన్బాక్స్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు, కాస్ట్యూమ్ డిజైనర్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 15 సినిమాల దాకా చేసుంటారు యాక్చువల్లీ. సో వేణుస్వామి గారు, ప్రసన్న గారు అండ్ ఐఫోన్ 17. ప్రజ్ఞ స్టే. ఐఫోన్ 17 అన్నమాట అన్బాక్సింగ్ చేస్తున్నారు ప్రసన్న గారు. ఫోన్ చూపించండి చాలు, ఆన్ చేయక్కర్లేదు. ఫోన్ చూపించండి. ఐఫోన్ 17. సో యాపిల్లో మోర్ ఫీచర్స్ కావాలి అందరూ కోరుకుంటారు. 17 కావచ్చు, ఎయిర్ కావచ్చు, ప్రో కావచ్చు, బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి ఐఫోన్లో. ఎస్. సో ఇప్పుడు ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీ.
యా పవన్ సారీ నేను ప్రిపేర్ అవ్వలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. అండ్ పవన్ గారు థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టి. మీకు చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వేణుస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రజ్ఞ హాయ్ ప్రజ్ఞ హాయ్. బాగుంది, యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాను. యా చాలా బాగుంది కలర్ వైజ్. డెఫినెట్ గా బిజినెస్ ఇక్కడే చేసేస్తున్నారు చూసారా వేణుస్వామి గారు, ఫోన్ తీసుకుంటే. నేను అదే చెప్తున్నా కదా, అసలు టైం ఇప్పుడే కొనేమంటారా? మరి అందుకే డబ్బులు ఓకే 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 ఎస్ సార్. ప్రసన్న గారు ఒకసారి ఇక్కడికి రండి. యా సో మీరు ఇక్కడ ఉండండి. యాక్చువల్లీ కాస్ట్యూమ్ డిజైనర్ గా మా అందరూ తెలుసు కాబట్టి పవన్ గారు మీరు ఒకసారి. వేణుస్వామి గారు ఎప్పుడు ఒకటే సార్. సినిమాల పేరు కూడా చెప్తాను, సినిమా చెప్పాలి. ఉప్పెన చాలా బ్లాక్ బస్టర్ సార్. యాక్చువల్లీ చోర్ బజార్ కావచ్చు, మొన్న భైరవం కావచ్చు. భైరవ చెప్పాలి కదా. సార్ ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు మీరు ఒకటే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు, ఆరెంజ్ రెడ్ కొన్ని కలర్స్. కలర్స్ వేరు, కలర్సే బట్ ఒకటే కాస్ట్యూమ్. వేరే కాస్ట్యూమ్ మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదు. మీరు అసలు వేసుకోరా? ఒకటే కాస్ట్యూమ్ ఎందుకు వేసుకుంటారు? కాస్ట్యూమ్ ఏది ఇచ్చినా వేసుకుంటా. ఏదిచ్చినా వేసుకుంటారు. సరే అయితే ఫస్ట్ టాస్క్ ఆవిడకే, డిజైనర్ ఓకే. వేణుస్వామి గారికి ఇలా కాకుండా ఏదైతే బాగా సూట్ అవుతుంది, మీరు ఒక డిజైనర్ వేర్ క్రియేట్ చేయాలంటే వేణుస్వామి గారికి ఏది చేస్తారు? ఆయన ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకున్నా అని చెప్పేసారు. ఇంకా ఆప్షన్ కాదు తల్లి, దీంట్లో ఇంకో ఇన్నోవేషన్ చేయొచ్చు కదా. కొంచెం టైం ఉదాహరణ ఇక్కడ ఒక శంకు చక్ర నామాలు పెట్టడమో ఇంకేదో చేస్తాను. ఓకే. యా నా కాస్ట్యూమ్ డిజైనర్ కి నువ్వు అడ్వైజ్ ఇప్పిస్తున్నావు. మీకోసం స్పెషల్ గా డిజైన్ చేస్తాను. ఓకే తల్లి. స్పెషల్ గా డిజైన్ చేస్తే ఖచ్చితంగా వేసుకుంటారు వేణుస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు అందరూ కలిపి ఒక ఫోటో పిక్చర్ ప్లీజ్. సో ఇప్పుడు ఎవరైతే ఫోన్స్ అన్బాక్సింగ్ చేశారో వాళ్ళందరూ స్టేజ్ మీద ఉండి ఫోన్స్ ఒక పిక్చర్ కోసం, మీడియా పిక్చర్ ప్లీజ్. అండ్ 17 ప్రో ఆరెంజ్. ఏంది టీబీ ఏంది పరిస్థితి? 512 రెండు 512. సో రెండు ఆరెంజ్ అంటే మీకు అర్థమైంటది, ఇద్దరు అమ్మాయిల కోసం తీసుకునే ఫోన్లు ఇవి. వాళ్ళైతే బ్లూ తీసుకుంటారు. సో ఇది ఆరెంజ్, ఒకటి 17 ప్రో మ్యాక్స్ అండ్ అనదర్ 17 ప్రో. ఓకే, రెండు 512 జీబీ అండి. సో ఫస్ట్ పర్చేస్. పేరు చెప్పరా సార్? ఎవరండి ఆ పేరు? మంత్లీ ఎంత బిజినెస్ చేస్తున్నారు మీరు? అది చెప్పడం ఆయన అయిపోయింది. ఓకే సరే డన్. థ్యాంక్ యూ. మొత్తానికి 2 ఫోన్లు ఇద్దరు హీరోయిన్స్ కి ఇస్తున్నారు. సో అది కూడా ఫస్ట్ విత్ క్యాష్, లైవ్ లో కెమెరాలో క్యాష్. అది కూడా ఇస్తున్నా, ఆరెంజ్ కవర్ లో ఇస్తున్నా. నోట్లు మాత్రం ఆరెంజ్ కాదు. సార్ మీ ఇంట్లో ఫోన్లు అమ్మేసుకున్నా కూడా ఒక మంచి చోట బిజినెస్ పెట్టుకోవచ్చేమో సార్. ఆయన అడగాలి మీరు. ఓకే డన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ టైం ఇప్పటి వరకు మా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో 电 మచ్. 量低， ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 电量低， వేణుస్వామి గారు ఫస్ట్ కస్టమర్. I'm an engineer by profession. I am 85 now. I have done the country's name all over the world for aircraft engine, production tools and overhaul tools. High tech. Make in India, make for the world, I made it success. 1993 I started. 电量低， ఇక్కడ సో ఇందాక నేను చెప్పాను కదా మీకు ఈ ఎయిర్పాడ్స్ ప్రో 3 అనుకుంటా. సో థర్డ్ జనరేషన్ ఇది. సో దీని స్పెషాలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 14 compared to సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఎదుటి వ్యక్తితో తమిళ్లో మాట్లాడుతుంటే మనకి ఇది తెలుగులో మనకు ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. సో చెవిలోకి. సో ఏ భాషలో మాట్లాడినా మనకి ఏదైతే భాష 电 మనకు 量低， ముఖ్యమో ఆ భాషలోకి వినిపిస్తుంది. సో ఇది స్పెషల్. ఇది ప్రపంచంలోనే ఐ థింక్ ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు మనం. ఓకే. సో సార్ ఫస్ట్ ఇది పర్చేజ్ చేస్తా ఉన్నారు. AirPods 3 first phone, first AirPods. Uncle, my oldest customer, Marco. 85 years, uncle. Thank you so much. Keep blessing me. I have iPhone 1 even working today. ఓ గ్రేట్. iPhone 1 is still working condition. సో 17 సంవత్సరాల కిందటి ఇంచుమించు ఫోన్ వాడుతున్నారు అంటే ఐఫోన్ 1 వాడుతున్నారట. ఇంకా ఉందట వారి దగ్గర. చాలా గొప్ప విషయము. To switch it on because the battery can blow up anytime. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆయనకే సార్. మేడం గారు ఇక్కడ ఉన్నారు. మేడం గారికి ఇచ్చేయండి సార్. నర్మదా గారు. ఓకే. 电量低， అనుగ్రహము కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి వరకు పవన్ ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. కస్టమర్ సార్ తిలక్ సాగర్ సార్కి 17 Pro డీప్ బ్లూ ఇస్తున్నాను. మనం అడిగినట్లు ఫస్ట్ డే ఇచ్చేసాను. హ్యాపీయా? మీ ఫీలింగ్స్ చెప్పండి. మా దగ్గర ఎప్పటి నుంచి తీసుకుంటారో ఒకసారి చెప్పండి. పవన్ అన్న చాలా హెల్ప్ చేశాడు. ఐ హావ్ బీన్ ఆస్కింగ్ సిన్స్ ఫ్రమ్ 1 month ఐ థింక్ సో. హీ హెల్ప్డ్ ఎ లాట్ బై గివింగ్ ద ఫస్ట్ మొబైల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యూ. ఈ ఒక్క ఫోన్ అయినా మిగతా ఫోన్ కూడా తీసుకుంటారా? 电量低， యాక్చువల్గా రీసెంట్గా ఇన్సిడెంట్ అయిండే. ఐ థింక్ ఇట్ వాస్ టైమ్ బై నైట్ 10:30 నా ఫోన్ బ్రోక్ అయిండే. భయ్య కాల్ చేశాను. భయ్య నాకు నువ్వు ఇప్పుడు ఫోన్ పంపించాలి అంటే 11:40 ఐ గాట్ ద మొబైల్. శంకర్ హీ హాస్ బీన్ డెలివర్డ్ ఇన్ ద మిడ్ నైట్ 11:40. థ్యాంక్ యూ సో మచ్. దట్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. హెల్ప్డ్ మీ లాట్. సో కరెక్ట్గా ఇచ్చాడన్నా? డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసి ఇచ్చాడా? 电量低， ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు ఇంట్రడ్యూస్ చేస్తారా నేను చెప్పేదా? మీరే చెప్పండి సార్. మా రాజేష్ గారు. నా నిక్ నేమ్ కూడా రాజేషే. మాకు సార్ మీరు ఎన్ని ఏళ్ళుగా పరిచయం? 10 years గా పరిచయం. సో మన జర్నీ యాజ్ అ కస్టమర్ ఒకసారి మా వ్యూస్ కోసం చెప్పరా? I will start with this. Last 4 years back, అమీర్పేటలోనే నా మొబైల్ పాకెట్లోకి వెళ్ళి ఎవరు తీసేసుకున్నారు. 电量低， జస్ట్ పిక్ పాకెట్ అయిపోయింది ఫోన్. జస్ట్ నేను కార్ పార్కింగ్లోకి వెళ్ళి బయటికి వస్తున్నా ఎవరు పిక్ పాకెటింగ్ చేశారు. జస్ట్ నేను హోల్ హైదరాబాద్ అంతా సెర్చ్ చేశాను. బట్ ఐ డింట్ గెట్ దిస్ మొబైల్. పవన్ గారికి ఫోన్ చేశాను. ఈ సైడ్ మీరు వచ్చేవరకు ఎంత టైం అవుతుంది మీరు వచ్చేవరకు అని అడిగాడు. జస్ట్ 30 to 40 minutes వచ్చేస్తాను సార్ అన్నాను. మీరు వచ్చేలోగా నేను పీస్ రెడీ చేసేస్తాను. మీకు ఏ కలర్ కావాలి అని అడిగాడు. వచ్చేసరికి రెడీ చేసి పెట్టారు. అండ్ షోరూమ్ కన్నా నాకు బెస్ట్ ప్రైస్ 20,000 లో ఇచ్చారు బాక్స్ పీస్. అదే మొబైల్ లాస్ట్ 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో కూడా చాలా కొన్నాను. బట్ దిస్ మొబైల్ ఈజ్ మై పర్సనల్ మొబైల్. ఇది 4 years నుంచి అలాగే ఉంది. నౌ ఐఎమ్ అప్గ్రేడింగ్ టు దట్ ఫోన్. థ్యాంక్ యూ. 17 Pro 1 TB మీరు అడిగారు. బ్లూ కలర్ అడిగారు. ఫస్ట్ డే కావాలని అడిగారు. సో ఫస్ట్ డే మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్చేసింగ్ సార్.
పేరు చెప్పరా? ఎన్ శివకుమార్. కేశవ్ కుమార్ గారు. శివకుమార్. ఎన్ శివకుమార్ గారు. ఇది ఐఫోన్ 17 ఫస్ట్ డే కావాలన్నారు. మీరు వచ్చి ప్రీ బుక్ కూడా చేసుకున్నారు. మా స్టోర్లో ఉందని మీకు ఎలా తెలుసు? అయితే నా ఫ్రెండ్ అశోక్ చెప్పారు. 电量低， నా ఫ్రెండ్ అశోక్ చెప్పారు N4 మంచిగా ఉంటుంది, సేల్ బాగుంటుంది, అన్నయ్య కూడా మంచిగా అమౌంట్ కూడా చూసిస్తారని చెప్పి పరిచయం చేశారు. సో మంచి ప్రైజ్ ఇచ్చామా? ప్రామిస్ చేసినట్లు ఫస్ట్ డే ఇస్తున్నామా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఆ తరుణు ఈ తరుణు ఒకటే. ఈ చిన్నప్పటి నుంచి నా దగ్గరికి వస్తాడు. ఈయన నా దగ్గర ఒక 7-8 ఇయర్స్ ఓల్డ్ 电量 కస్టమర్. 低， ఆయన గురించి కొంచెం మాట్లాడతాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు తరుణ్. సో నేను ఎన్ఫరీ మొబైల్స్ ఫ్రమ్ పాస్ట్ 7 years నుంచి లైక్ ఐఫోన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ డే లైక్ రిలీజ్ అయిన ఫస్ట్ డే లాంచ్ అయినప్పుడు తీసుకోవడం చాలా అలవాటు అయిపోయింది. సో పవన్ అన్న ఎవ్రీ టైమ్ ముందు రోజు నైట్ కాల్ చేస్తారనమాట, రేపు ఇట్లా ఫోన్ రిలీజ్ అవుతుంది పక్కా నీకోసం తీసి పెడతానని. సో అలాగే ఎవ్రీ డే లాంచ్ అయినప్పుడల్లా ఫస్ట్ డే వచ్చి ఫోన్ తీసుకుంటాను. దీనిలో బెనిఫిట్ ఏంటంటే నాకు నో కాస్ట్ ఈఎంఐలో వచ్చింది 24 months, జస్ట్ 3,450 రూపీస్ పే చేశాను నేను నైట్. సో ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐలో నాకు ఈ ఫోన్ అనేది వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ నేను అది పాత ఫోన్ని ట్రేడ్ చేసుకొని కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవుతుంటాను. ఎంత పే చేసావు డౌన్ పేమెంట్ చెప్పా మా వ్యూయర్స్కి? 3,450 రూపీస్. 3,454కి 24 నెలలు కట్టాలా, లేదా ఇంటికి వచ్చి తీసుకుంటాం, గుర్తుపెట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.电量低， రూపా గారు యాక్ట్రెస్ గానే కాదు, ఇప్పుడు హోస్ట్ గా కూడా కనిపిస్తా ఉన్నారు. హోస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కాబట్టి హోస్ట్ గా కూడా కనిపిస్తూ ఉన్నారు.电量低， ఎస్, ఇప్పుడు ఒప్పో F31 సిరీస్ ఒప్పో హెడ్ రాము గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాము గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ పంకజ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ మహేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. 电量低， ఒప్పో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ జగదీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, సో ఒప్పో టీం అందరూ కూడా రూపా గారితో ఒక మీడియా పిక్చర్ ప్లీజ్.电量低， సందేశ్ పిక్చర్. ఎస్, ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మన బ్యూటిఫుల్ గార్జియస్ రూపాజీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో N4U పేజ్ లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. దట్టు ఈ రోజు ఒప్పో 31 సిరీస్ లాంచ్ చేయడానికి వచ్చారు. 电量低， ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ రావాలి పవన్ గారికి కూడా. ముందు బిఫోర్ దట్ మాట్లాడే ముందు ఫోన్ అన్బాక్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే మీకు అలవాటు కదా పాపం, సందేశ్ కంటే కౌంటర్ దగ్గర కూర్చుంటారు కదండి, ఓపెన్ చేయడం కష్టం. చప్పట్లు. కంగ్రాచులేషన్స్ పవన్ గారు.
电量低， ఓపో 31 సిరీస్ మొత్తానికి లాంచ్ చేశారు. గట్టిగా చప్పట్లు. యాక్చువల్లీ ఒప్పో అనేది అందరికి చాలా లవబుల్ ఫోన్, ఎందుకంటే ఫోటోస్ పిక్చర్స్ అంటే ఎస్పెషల్లీ ఒప్పో అని గుర్తొస్తుంటుంది. సో సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ఒప్పో అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ ఈ రోజు ఒప్పో 31 సిరీస్ లో 3 ఫోన్స్ లాంచ్ అయిపోతున్నారు రూపా గారు. ఫస్ట్ వర్షన్ అయితే లాంచ్ అయిపోయింది. 电量 థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ మొబైల్ ప్లీజ్. సో సెకండ్ వర్షన్ కూడా లాంచ్ చేయవలసిందిగా, అన్బాక్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రూపాజీ. ఇక్కడ తీసే పర్సన్ ఉన్నారు. 电量低， ఒప్పో 31 లాంచ్ చేశారు. ఇప్పుడు ఒప్పో 31 ప్రో సూపర్. అసలు యాక్చువల్లీ ప్రతి ఒక్కటి మామూలుగా లేదు, అట్రాక్టివ్ గా ఉండింది. 电量低， బేసికల్ గా ఒప్పో అంటేనే అట్రాక్టివ్ అనమాట అందరికి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రూపాజీ. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఒప్పో 31 ప్రో ప్లస్ ఆ ఫోన్ కూడా అన్బాక్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లాంచ్ చేసిన మొబైల్స్ అన్ని మీకే రూపాజీ. వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకుని అడగండి, పక్కన ఉన్నారు కదా ఆయన. చాలా బాగుంది. సూపర్ సూపర్. ఎస్, ఒప్పో 31 సిరీస్ లో 31 అలాగే 31 ప్లస్ 31 ప్లస్ ప్రో ఆల్మోస్ట్ 3 ఫోన్లు కూడా లాంచ్ అయిపోయాయి. ఒప్పో లవర్స్ ఎవరైతే ఉన్నారో సో ఎన్ఫోరియూ మొబైల్ స్టోర్ కి వచ్చేయచ్చు. సత్యం థియేటర్ ఆపోజిట్ అన్నమాట. అలాగే అమీర్పేట్ బిగ్ బజార్, చందన బ్రదర్స్ ఆపోజిట్ లో కూడా మరొక స్టోర్ ఉండింది. సో ఏ ఫోన్ కొనాలన్నా కూడా ఫస్ట్ డే లాంచ్ అయిపోయిన తర్వాత, లాంచ్ అయిన నెక్స్ట్ సెకండ్ లో పర్చేజ్ చేయాలంటే మన ఎన్ఫోరియూ స్టోర్ కి వెళ్లాల్సిందే. యా, 3 ఫోన్లు పట్టుకుని ఒకసారి ఒక మీడియా పిక్చర్ ప్లీజ్. నర్మదా గారు మీరు కూడా. 电量低， అన్న ఫోన్స్ వాళ్ళు కొంచెం కింద కూర్చోండి అన్న ప్లీజ్, ఎందుకంటే కెమెరాస్ వెనకాల ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒప్పో టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా మోర్ అండ్ మోర్ వర్షన్స్ రావాలి, ఒప్పో లవర్స్ ఇంకా పెరగాలని టీమ్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం. అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. సో రూపా గారు, నర్మదా గారు, పవన్ గారు, సందేశ్ గారు స్టేజ్ మీదే ఉండండి. అండ్ ఇప్పుడు సో ఎన్ఫర్ యూ బాయ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రూపా గారి చేతుల మీదుగా అలాగే పవన్ గారి చేతుల మీదుగా ఒక చిన్న మెమెంటో ఫెలిసిటేషన్ ఉంది. ఆ రిక్వెస్ట్ ఎన్ఫర్ యూ బాయ్స్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. ఎన్ఫర్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. అక్కడ పెట్టు.
电量低， ఎన్ఫరీకి ఒక సిగ్నేచర్ ఉంది కదా, తంబు, పవన్ గారి తంబు పెట్టండి ఒకసారి. అది వచ్చిందయ్యా లుక్ ఇప్పుడు. 电量低， సూపర్. సో చెక్ ఒకసారి అందరూ వాయిస్ అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. రూపా గారు ఉంది. సో ఓవర్ టు యు, మీ స్పీచ్ తో. మీ పేరేంటి? సువర్ణ గారు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే హియర్. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఒప్పో F13 గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ సూపర్ స్టైలిష్ అండ్ స్లిమ్మెస్ట్ ఫోన్. ఇట్ ఈస్ ఆల్సో డ్యూరబుల్. సో మీకు ఆ డ్యూరబిలిటీ టెస్ట్ నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ, నా చేతులతో మీరు చూడొచ్చు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే హియర్. సో డెఫినెట్లీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని ఈ లాంచ్, అలాగే వీళ్ళకి మంచి బిజినెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్దర్గా కూడా ఇంకా చాలా మొబైల్స్ మీరు ఇలాగే లాంచ్ చేయాలి, మేమందరం పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాను మేడం. మీరు డబ్బులు అడగకూడదు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, లేదు ఏ కార్డ్స్ ఉండవు మా దగ్గర, డబ్బులు కూడా ఉండవు. గూగుల్ పే తీసుకుంటాం. లేదు, గూగుల్ పే ఉంటుంది, దాంట్లో మనీ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? పవన్ గారు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర. మీ దగ్గర డబ్బులు లేకపోతే కనుక ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈఎంఐ ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. యా, ఆధార్ కార్డ్ తో కూడా ఇచ్చేస్తున్నారు. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈఎంఐ బేసిస్ లో. సో వీళ్ళు చెప్పినట్టుగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూపాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవన్ గారితో కొలాబరేషన్, హౌ యు ఎక్సైటెడ్ ఏమైనా చెప్తారా? సో ఎక్సైటెడ్ టు కొలాబరేట్ విత్ పవన్ గారు. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చురుకులు చమకులు వేస్తూ ఉంటారు. బట్ దట్స్ ఫైన్. చిన్న పంచెస్, కామెడీ, సరదాగా ఉంటారన్నమాట. బట్ యా, దట్స్ ఫైన్. హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ హీస్ లైక్ జెంటిల్ మ్యాన్ ఫర్ మీ. సో మంచిగా అనిపిస్తారు, బాగుంటుంది అసోసియేషన్. అంటే ఎప్పుడు ఏ ఫోన్ లాంచ్ అయినా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వెళ్ళక్కర్లేదు, అమీర్పేట వచ్చామని చెప్తుంటాడు అంటే ఆయన. అమీర్పేట్ N4Uకి వచ్చేస్తే సరిపోతుంది. మీరు హ్యాపీగా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. కాదు, మీరు ఇప్పటివరకు ఏమైనా మొబైల్ తీసుకున్నారా ఆయన దగ్గర? నేనా యాక్చువల్లీ తీసుకోవాలనుకుంటున్నాను. ఆయనే అమ్మడానికి ఇష్టపడట్లేదు నాకేంటి. ఏంటండి సేల్స్ పెరగాలన్నారు, రూపా గారు అడిగితే ఏంటి ఫోన్ ఇవ్వనన్నారు? నేను చెప్పి ఇప్పుడేగా చెప్పింది. అంటే ఆవిడ ఎంట్రీ అంత చాలా ప్రీషియస్ అని చెప్తుంది యాక్చువల్లీ ఆవిడ. అంటారు. అందుకే ఆవిడని డబ్బులు వద్దమ్మా, నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవ్వమ్మా, నీకు ఈఎంఐ లో ఫోన్ ఇచ్చేస్తానని చెప్పా. ఇంకేం కావాలి? ఈఎంఐ లో కూడా తీసుకుంటారు కదా మా దగ్గర. తీసుకుంటాను కదా. అందుకే కాకపోతే ఈఎంఐ బెస్ట్ కదా ఒకేసారి ఇవ్వడం కంటే. సో ఈఎంఐ లో అయినా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రూపాజీ. ఇంకా మీరు కూడా మంచిగా ఏదైతే ఆపర్చునిటీస్ ఇంకా రావాలి, మంచిగా Thank you, సెటిల్ thank you so అవ్వాలనుకుంటున్నారు, మోర్ సక్సెస్ రావాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొలాబరేషన్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉండదండి. 电量低， ఇంకా బెటర్ అనుకుంటూనే ఉంటాం. అవును, బట్ చాలా వరకు ఇప్పుడు అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు, Yeah. ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నాం. yes love, yes I expect more and more. ఓకే, పవన్ గారు, రూపాజీ గురించి ఏమైనా చెప్తారా? సే సంథింగ్. కొంచెం మంచిగా చెప్పండి. చెప్పాను, ఆవిడే ఆల్రెడీ చెప్పేశారు కదా. కొంచెం కామెంట్స్లు పంచులు వేస్తున్నాను. అంటే పంచులు వేసేది ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మేడం. ఏది అమ్మాయిలకి పంచులు వేస్తే కొంచెం ఇష్టపడతారంట. 电量低， మరి మీరు ఎవరు? దేవత ఆ ఆకాశం నుంచి ఇప్పుడే వచ్చింది. రంభా, ఊర్వశి, మేనక, రూపానా, నాలుగోదా? అందుకు అడుగుతున్నాను. థ్యాంక్ Thank you. యూ సో మచ్.